వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజైతే ఇన్స్టెంట్ జున్ను చేసి చూపిస్తానండి. అదేనండి, జున్ను పాలపొడి ఉంటుంది కదా, దాంతో జున్ను చేశాను. చక్కగా పర్ఫెక్ట్గా ఎలా రావాలో చేసి చూపిస్తాను. గట్టిగా ఉండేలా ఉంటుంది, నీళ్ళుగా పల్సగా అవ్వకుండా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా జున్ను తినాలి అంటే బయట నుంచి తేకుండా మనం ఇలా చేసి పెట్టచ్చు. ఇదివరకు అయితే మనకి ఎక్కడైనా గేదె పాలు, ఆవు పాలు దొరికేవి. ఇప్పుడైతే మనకి ఈ పొడి దొరుకుతుంది కాబట్టి ఇన్స్టెంట్ జున్ను పాల పొడి. దీంతో చక్కగా ఈజీగా మనకి జున్ను ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి. చూడండి, కాకపోతే మనకి ఆవు పాలు, గేదె పాలతో చేస్తే ఆ జున్ను వేరే టేస్ట్ కదా, ఆ విధంగా టేస్ట్ వచ్చేలాగే చేసుకుందాం. చూడండి, మీకు బెల్లం చూపిస్తున్నాను. ఇది అరకిలో ఉంటుందండి, అరకిలో బెల్లం పట్టదు. ఆ ప్యాకెట్ మీద అరకిలో బెల్లం అని చూపిస్తారు. నేను ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను. ఇది కామధేను జున్ను పొడి అండి, దీంతో చేసేస్తాను. నేను ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఇది విజయ గోల్డ్ పాల ప్యాకెట్ తీసుకున్నానండి. ఇవైతే చిక్కగా ఉంటాయి కదా. ఇదైతే అరకిలో బెల్లం అండి, నేను అరకిలో వేయను, సగం వేస్తాను. దీన్ని సగం దంచి పక్కన పెట్టుకుంటాను నేను రెడీగా. అలాగే మిరియాలు కూడా దంచి రెడీగా పెట్టేసుకోండి. మనకి ఏదైతే జున్నుకి గిన్నె కావాలో అందులోకి పాలు పోసేసుకోండి. దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా ఆ పాలన్నీ వేసేసేయండి. ఈ చిక్కటి పాలు వేసామనుకోండి గట్టిగా వస్తుంది జున్ను. బెల్లాన్ని నేను ఇలా దంచేసాను. ఇక ఇది వేసేసుకొని, లేదంటే బెల్లం పొడున్నా కూడా ఈజీగా కరిగిపోతుంది. చూడండి, ఇలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పాలు బెల్లం కలిసిపోవాలండి. ఈ బెల్లం కాస్త మనం మిక్సీ పట్టేసినా కాకపోతే గ్రేట్ చేసినా వేసేసుకోవచ్చు. ఇంకా ఈజీగా త్వరగా అయిపోవాలంటే ఇలా చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇక నేను ఇంకా పాలపొడి ఉంది కదా, దాన్ని కట్ చేసి జున్ను పాలపొడిని కట్ చేస్తున్నానండి. మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేసేయండి. 1/2 లీటర్ పాలకి ఇది సరిపోతుంది. ఇంకొంచెం మనం వాటర్ వేసినా వాటర్ లాగా నీళ్ళులాగా అయిపోతుందండి. ఇలా చేసి ఫ్రిడ్జ్లో అలా పెట్టామనుకోండి, కూలింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక నేను ఆ పొడి వేసేసాను కదా, ఉండలు లేకుండా ఇలా కలిపేసుకుందామండి. ఇంకా త్వరగా అయిపోవాలి అంటే ఒక మిక్సీ జార్లోనే వేసేసి మిక్సీ పట్టేసేయండి. ఇంకా ఈ ఉండలు నేనైతే చేత్తో ఇలా గరిటతో ఇలా కలిపాను కదా, ఇక మిక్సీలో వేసేస్తే ఇంకా ఫాస్ట్గా త్వరగా అయిపోవాలంటే ఇంకా అలా చేసేసేయచ్చు. నేను ఈ విధంగా గరిటతో ఇలా కలిపేసానండి. ఇక మిరియాల పొడి కొంచెం వేసానండి, మరీ పొడి చేసేయలేదు, అక్కడక్కడ మనకి మిరియాలు కనిపించేలాగా వేసాను. అది కూడా వేసేసుకున్నాను కదా. 2 ఇలాచి ఏం చేశానంటే తొక్క తీసేసి దాంట్లో ఉన్నది గింజల వరకే వేసానండి. ఇలా వేసేసి ఇలాచి ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా, చూడండి తొక్కలు వేయకుండా తీసేసాను. ఇక ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం మిరియాల పొడి ఘాటు కావాలి అనుకుంటే వేసుకోండి. నాకైతే 1/2 కిలో బెల్లం అంత అయితే సరిపోతుందండి, అరకిలో అయితే మరీ తీపి అయిపోతుంది. ఇక దీనికి మూత కూడా సెట్ చేసేయండి. అంటే మనం వాటర్లో పెడతాం కదా, ఆ వాటర్ లోపలికి వెళ్లకుండా ఇలా మూత సెట్ చేసేసి మనకి లెంత్ చూసుకోండి. మనకి జున్ను పాలు రెడీ చేసి పెట్టాం కదండి, ఆ పాలు ఎంతవరకు ఉన్నాయో గిన్నె అన్ని నీళ్ళు పోసుకొని పొయ్యి వెలిగించేసి కాస్త వేడెక్కుతుంది అనగానే మనం ఇది పెట్టేసి ఇలాగా మూత పెట్టేసేయండి. బయటికి ఆవిరిపోకుండా 15 నిమిషాలను దాని మీద చూపిస్తుందండి. నేనైతే సిమ్లో పెట్టి 20 నిమిషాలు పెట్టానండి. 20 నిమిషాలు సిమ్లో ఉడికించామనుకోండి, ఇలా గట్టిగా చక్కగా ఫామ్ అయిపోయింది. చాలా వేడివేడిగా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంది, ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మరీ స్వీట్ ఎక్కువ లేకుండా చక్కగా సరిపోయినట్టుగా చాలా బాగుంది, గట్టిగా వచ్చింది. చూడండి, ఈ విధంగా నాకైతే ఇది 2 రోజులు 3 రోజుల దాకా అనుకున్నాను, ఒక్క రోజులోనే తినేశారు మా ఇంట్లో. చూడండి, ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి సర్వ్ చేస్తున్నాను. వేడివేడిగా ఉంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది సర్వ్ చేయడానికి మీకు చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారండి, చాలా టేస్టీగా ఉంది. జున్ను తినాలి అని అనుకున్నాం అనుకోండి, ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.